రక్షించుకునకూడని భాగ్యముని ఎంచుకొనలేదు. కానీ ఆయనకి ఆ భాగ్యం ఉన్నా సరే, ఆ భాగ్యం వద్దనుకుని ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చాడంటే మనుష్యుల కోరికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే ఎలా చేసుకున్నాడు, వ్యక్తులుగా చేసుకున్నాడు. కాబట్టి ఇది తగ్గింపు. కనీసం సముచిత న్యాయాన్ని కూడా జరిగించలేకుండా మనమందరం కూడా దేనిలో లోపం కలిగినటువంటి వారుగా ఉన్నాము అంటే తగ్గింపు అనేటటువంటి విషయంలో ఎలా ఉన్నాము, లోపం కలిగినటువంటి వారుగా ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట్లాడుతున్నటువంటి దేవుని జనంగం మరి ఎందుకు ఆయన తను తాను తగ్గించుకున్నాడు? అంత అవసరం ఏంటి? తను తాను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఆయనకి ఏంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇదే 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. అందుచేతను అన్నాడు. ఎందుచేతను 8వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు, చూద్దాం. మరియు ఆయన ఆకారము మనుష్యుడా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడే. ఎందుచేతను అంటే తను తాను తగ్గించుకుంటే. ఎందుచేతను అంటే ఆయన తను తాను తగ్గించుకున్నట్టు చేతను దేవాది దేవుడు ప్రతి నామముల కంటే పైనామముగా, అందుకే మీరందరూ పడతారు అన్ని నామముల కన్నా పైన ఏ నామము? యేసు నామము అని పాడతారు. ఆ పైనామము వరకు కేవలం మనం మాత్రమే మోకాలు వేయడం కాదు, కానీ ఎవరెవరు మోకాలు వేస్తారని చెప్తున్నాడు అంటే పరలోకమందున్న వారిలోనే కానీ, భూమి మీద ఉన్న వారిలోనే కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున ఊగినట్లును అని మాట్లాడారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట్లాడుతున్నటువంటి దేవుని జనాంగమా, ఎందుకు ఆయన తగ్గించుకున్నాడు అంటే మొదటి విషయం ఆయన చెప్తూ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే మనలను హెచ్చించుటకు తను తాను ఆయన చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఎవరిని హెచ్చించడు? మనలను హెచ్చించడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమని అంటే మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన ఏమేమి దరిద్రుడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రులో పాల్గొంపులు పొందే భాగ్యాన్ని మనం పొందుకుంటున్నాము. ఆయన తన భాగ్యాన్ని విడిచి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇచ్చేటటువంటి భాగ్యాన్ని పొందుకోవడానికైనా దేవుని మందిరానికి మనం రాగలుగుతున్నామా, రక్షణలోనికి మనం రాగలుగుతున్నామా అని ఈ రాత్రికాల సమయంలో ఆయన అడుగుతున్నాం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట్లాడుతున్నటువంటి దేవుని జనమ్మ ఆఖరికి పరలోకమందు ఉన్నటువంటి వారే కాదు, కానీ భూలోకమందు ఉన్నవారు, భూమి క్రింద ఉన్నటువంటి వారు. భూమి క్రింద ఎవరున్నారు? పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడ బంధింపబడి ఉన్నాయి? భూమి క్రింద పాతాళంలో బంధింపబడి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మల సమూహములతో సహా పరలోకమందు ఉన్నవారే కానీ, భూమి మీద ఉన్నటువంటి వారే కానీ, భూమి క్రింద ఉన్నటువంటి వారైనా సరే ఆయన ముందు మోకాళ్ళు వేయడానికి, ఆయన తన నిమిత్తం మనల్ని హెచ్చించడానికి తనను తానే ఎలా చేసుకున్నాడు? వ్యక్తునిగా చేసుకుని తన విధేయతను బట్టి ఏం చేసుకున్నాడు అంటే తగ్గించుకున్నాడు అని మాట్లాడుతున్నాడు. తనను తాను తగ్గించుకున్నవాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు. యేసుక్రీస్తు ప్రభువారు he passed a statement when he living on this earth. ఆయన ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే దిస్ ద ఫ్యాబులస్ స్టేట్మెంట్. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే తనను తాను హెచ్చించుకున్న ప్రతి ఒక్కడు కూడా ఏమైపోతాడు? తగ్గించుకుంటాడు. తనను తాను తగ్గించుకున్న ప్రతి వాడు ఏమవుతాడు? హెచ్చించుకుంటాడు. ఈరోజు నీకు హెచ్చింపు కావాలా? అయితే క్రీస్తులో నిన్ను నీవేం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. అందుకే అంటున్నాడు 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు. కాబట్టి ప్రియమైన